అదో పేరు పొందిన దేవస్థానం. అక్కడి ఆలయ అధికారులకు భక్తుల సేవ కన్నా కాసులపై ప్రేమే ఎక్కువ. శ్రీశైలం మల్లన్న కొలువులో అక్రమాలకు అలవాటు పడిన సదరు అధికారులు ఇష్టారాజ్యంగా పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఉన్నతాధికారుల సూచనలు వారికి పట్టవు. పోలీసు శాఖ ఆదేశాలు బుట్టదాఖలు చేస్తారు. చివరికి వారి నిర్వాకం కారణంగా కొండచర్య విరిగిపడింది. అదృష్టం కొద్దీ పెను ప్రమాదం తప్పినా ఈ అధికారుల నిర్లక్ష్యంపై తగిన చర్యలు తీసుకోకపోతే భక్తుల ప్రాణాలు గాల్లో దీపాలేనని చెప్పక తప్పదు. బృహత్తర ప్రణాళిక పనులను గందరగోళంగా మార్చి మల్లన్న సొమ్ము దోచేయడమే శ్రీశైలం దేవస్థానం అధికారుల ఎత్తుగడగా కనిపిస్తోంది. బృహత్తర ప్రణాళికకు తిరోదాకలిచ్చి సొంత ప్రణాళికను పక్కాగా అమలు చేశారు. దేవస్థానం అధికారులు సాగిస్తున్న అక్రమాలపై ఈటీవీ ఈనాడు తరచూ కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చాయి. అయినా ఇప్పటి వరకు క్రమశిక్షణా చర్యలు లేకపోవడంతో అధికారుల అవినీతి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. బృహత్తర ప్రణాళిక పనుల్లో భాగంగా శ్రీశైలం వచ్చే భక్తులకు విస్తృత సదుపాయాలు కల్పించేందుకు 137 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే శ్రీశైల దేవస్థానం అధికారులకు పండుగగా మారింది. పనులన్నిటినీ తమకు ఇష్టం వచ్చినట్లు మార్పులు చేర్పులు చేసి టెండర్లకే టెండర్ పెట్టేశారు ఇక్కడి అధికారులు. 7 కోట్ల రూపాయల అంచనాతో పాతాళగంగ వద్ద రక్షణ ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పనుల కోసం టెండర్లు పిలిచారు. హైదరాబాద్ కు చెందిన చాబ్రాస్ అసోసియేట్స్ 0.09% తక్కువకు టెండర్ దక్కించుకుంది. 5.64 కోట్ల రూపాయల విలువైన ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేయాలని దేవస్థానంతో ఒప్పందం కుదుర్చుకుంది. స్నానఘాట్లు ఇరువైపులా కొండలు తవ్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొండను తవ్వడానికి అధికారికంగా దేవాదాయ శాఖ కమిషనర్ నుంచి ఎటువంటి అనుమతులు లేవు. అప్పటి ఈవోలు చంద్రశేఖర్ ఆజాద్, కెవి సాగర్ బాబు, ఈఈ నాగేశ్వరరావు కలిసి కొండను కూల్చివేశారు. అనుమతులు లేకుండా కొండను తవ్వడంపై దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వి ప్రసాద్, ఇంజనీర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. దేవాదాయ శాఖ తరపున శాఖపరమైన విచారణ జరపకపోవడం వల్ల అధికారుల ఆగడాలకు అడ్డుకట్టపడలేదు. కొండను 20 మీటర్ల వెడల్పుతో తవ్వేశారు. 6 కోట్ల విలువ కలిగిన పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించి గుత్తేదారుకు 5 కోట్లు చెల్లించారు. కొసమెరుపేమిటంటే టెండర్ ప్లాన్ లో నిర్దేశించిన పనులను చేపట్టకుండా సొంత ప్లాన్ పక్కాగా అమలు చేసి చూపించారు దేవస్థానం అధికారులు. అధికారుల పాపం పండడంతో పాతాళగంగ వద్ద ఉన్న కొండచర్య ఆదివారం నిట్ట నిలువునా కూలిపోయింది. అప్పటి అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుని సహజ సిద్ధమైన కొండను కూల్చివేయడమే ప్రస్తుత సంఘటనకు కారణంగా చెప్పుకోవచ్చు. నెలన్నర కిందట శ్రీశైలం వచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనురాధ కూల్చివేసిన పనులపై చేసేదేమీ లేక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా కొండచర్య విరిగిపడే ప్రమాదముందని పదే పదే హెచ్చరించారు. కొండచర్యలు ఊడిపడకుండా వలలు ఏర్పాటు చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. ఆ పనులు మొదలు కాకముందే కొండచర్య కూలిపోయింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రవికృష్ణ అధికారులను నిలదీశారు. చనిపోతే పరిస్థితి ఏంటి? ఎవరి బాధ్యత? ఏం చెప్పాను నా స్థాయిలో ఇప్పుడు పడినప్పుడు ఎవరు లేరు, సరిపోయింది. 100 మంది ఉంటారండి, 1000 మంది ఉంటారు, ఏంటి పరిస్థితి మరి? ఇప్పటివరకు ఆయా శాఖల్ని ఇంతకుముందే చాలాసార్లు అలర్ట్ చేయడం, రిమిటింగ్ చేయమని రాతపూర్వకంగా మౌఖికంగా చాలాసార్లు చెప్పడం జరిగింది మీటింగ్స్లో కూడా. అదేవిధంగా వాళ్ళు కూడా చాలా త్వరితగతిన రిమిటింగ్ చేస్తామని, ఐరన్ మెషిన్ పెడతామని మాకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక అధికారి చేత మేము ఎంక్వైరీ కూడా చేయించడానికి సిద్ధమవుతున్నాం. అదేవిధంగా సంబంధిత శాఖలకి షోకాజ్ నోటీస్ కూడా ఇస్తాం. పుష్కరాలు జరిగే సమయంలో ఇలాంటి ఘటన జరిగితే భారీగా ప్రాణ నష్టం జరగడం ఖాయం. ఇప్పటికైనా అధికారులు సకాలంలో చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.